39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ కూర్చుంటారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇస్తారు. బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎంతవరకు తన పాత్ర పోషిస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే సైలెంట్ గా కనిపిస్తున్నారు, ఎక్కడా కూడా ప్రభుత్వం మీద పెద్ద విమర్శలు చేస్తున్నట్టుగా కూడా కనిపించట్లేదు. ఇప్పుడు బడ్జెట్ పైన 75 నిమిషాలు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ఏ ఒక్కడు కానీ, ఒక ఫినాన్స్ మినిస్టర్ కానీ, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ, లేదా మంత్రులు కానీ ఆయన బడ్జెట్ పైన చెప్పిన సవాళ్ళకి ఎవడైనా ప్రశ్న చెప్పాడా, సమాధానం చెప్పారా? ఎందుకు దాని మీద కౌంటర్ చేయలేదు ఎవరు? భయం. ఆయన చెప్పిన దానిలో స్వచ్ఛత. ఆయన స్పష్టంగా మీ బడ్జెట్లో జరుగుతున్న దగా ఇది, మోసం ఇది. ప్రపంచంలో నాకు తెలిసి బడ్జెట్ మీద అపోజిషన్ లీడర్స్ ఓవరాల్గా మాట్లాడతారు, గంపగుత్తుగా మాట్లాడతారు. ఆయన అలా కాదు, ఫిగర్స్, పైసలతో సహా ఫిగర్స్ పెట్టి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కౌంటర్ చేయలేదు? ఎక్కడున్నారు కౌంటర్ చేయవలసిన వాళ్ళు? ఎవరూ లేరు కదా. అంటే భయం ఉంది కదా వాళ్ళకి, తప్పు చేసామన్నది ఒప్పుకున్నట్టే కదా. కౌంటర్ లేకపోతే ఏమనుకోవాలి మేము? మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన బడ్జెట్ని ప్రశ్నించారు. ఎంత గట్టిగా ప్రశ్నించారు? ప్రజల పక్షాన్ని నేను ఉంటానని చెప్తున్నారు. ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఉంది, ఈ టైం రావాలి. మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఇదిగో 1 year అయింది, చూస్తున్నాం. మా మీద కక్షాదింపులతోనే కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. మేము త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు, అందరం కలిసి పబ్లిక్లో తిరుగుతాం. ప్రజల పక్షాన మా పోరాటం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నియోజకవర్గాల్లో అన్ని దగ్గరలో కూడా స్టార్ట్ అయింది, చేస్తున్నాం. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 11 అని ఆ నెంబర్తో ఎంత ట్రోల్ చేశారనే విషయము తెలుసు. కాబట్టి ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత డిప్రెస్ అయ్యారు ఈ విషయంలో. కాబట్టి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. డిప్రెషన్ ఏం అవ్వలేదు. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసినా ప్రజలకి ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే, రిజల్ట్లో చాలా కారణాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా 40% వచ్చింది. ముగ్గురు కలిస్తే 50, అంటే 1,32,00,000 వరకు జగన్కి వచ్చాయి వైసీపీకి. 1,52,00,000 వరకే, 53 లక్షల వరకు టీడీపీ కూటమికి వచ్చాయి. తేడా ఎంత? 20 లక్షలే. 20 లక్షల్లో వాళ్ళకి 164 సీట్లు వస్తే 20 లక్షల తేడాలో అంటే 1,32,00,000కి మాకు 11 సీట్లు వచ్చాయి. ఈ క్యాలిక్యులేషన్ చాలా విచిత్రం, మ్యాథమెటికల్గా షూట్ అవ్వదు. ఎక్కడో ఈవీఎంస్లో మోసం జరిగింది. ఈవీఎంలో దేశం మొత్తం కూడా మోసం. 151, 23 వచ్చినప్పుడు అర్థం కాలేదు ఆ విషయం? అప్పుడు కూడా అర్థమవుతుంది. 23 పెద్ద మైనర్ సంఖ్య ఏం కాదు, మంచి సంఖ్య అది. 23 వచ్చినప్పుడు వాళ్ళు 23 వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ ఎంత? అప్పుడు మాకు 55% వచ్చింది ఓట్ షేర్. టీడీపీ వైసీపీకి వచ్చిన ఓట్ షేర్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరికి అంత ఓట్ షేర్ రాల. హైయెస్ట్ ఓట్ షేర్ మాకు వచ్చింది. అప్పుడు టీడీపీకి వచ్చింది అంత 34, 33 వచ్చింది. కాబట్టి అది సరిపోయింది. అది మాకు ఈరోజు వచ్చిన ఓట్ షేర్ అంత, వాళ్ళకి మాకు 20 లక్షలే కదా తేడా. అయినా ఎలాగ వచ్చింది అది? ఇదంతా ఈవీఎంల ప్రాబ్లం ఉంది. 2, 3 ఒకటైనారు. ఎన్డీఏ, టీడీపీ అండ్ జనసేన ముగ్గురు ఒకటవడం కూడా కొంత ఓట్ బ్యాంక్ అక్యుములేట్ అయింది, ఒక దగ్గర ఇదైంది, చేరింది, పాలరైజ్ అయింది. సో ఇటన్నిటికీ వాళ్ళు గెలవటానికి రీజన్స్ అయినాయి తప్ప మా ప్రభుత్వంలో లోపం ఏం లేదు, మేము చేసిన తప్పు ఏం లేదు. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడు పోటీ చేస్తే గెలవడు, అతను గెలవడు. అలాగని టీడీపీ ఒక్కడు పోటీ చేస్తే 60-70 సీట్లకు వచ్చి ఆగిపోతామని వాళ్ళ భయం, మ్యాజిక్ ఫిగర్ రాదని భయం. ఆ భయంతో పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల 5,000, 6,000 ఓట్లు వస్తే మాకు యాడ్ అయితే ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తాం కదా, 98, 99 వస్తే మేము రూలింగ్లోకి వచ్చేస్తామని వాళ్ళు ఆశించారు. పవన్ కళ్యాణ్ ఏం ఆశించాడు? ఇప్పటికి 2 ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని పరిస్థితిలో మేము ఉన్నాం, నేను పోటీ చేసినా గెలవలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ టీడీపీతో చేయి కలిపేస్తే నిన్నటి వరకు తిట్టాను, కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను, చెవులు మూసుకుంటాను, ఇప్పుడు నేను కలిసిపోతాను అని కలిసిపోయి చేతులు కలిపి పోటీ చేశాడు. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫుట్, మీకు చాలా మందికి నేను క్లారిటీగా చెప్పాల్సింది, 21 స్థానాలు మీ బలం కాదు. మీ 21 స్థానాల్లో వచ్చిన ఓట్ షేర్ 80% టీడీపీ బలం. అది మీకు యాడ్ అయ్యింది. బీజేపీ కూడా గెలిచాయి, మీరు గెలవటం ఏంటి? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా కష్టం, అలాంటిది వాళ్ళు గెలిచారు 8 స్థానాలు. వాళ్ళకి ఎంత ఓట్ షేర్, వాళ్ళకి ఎలా వచ్చింది? టీడీపీ ఓట్ షేర్ యాడ్ అయింది. బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉంటుంది? 2%, 1%. పిఆర్పి 1%. పిఆర్పి ఓట్ షేర్ ఎంత? 5%. సారీ, పిఆర్పి జనసేన ఓట్ షేర్ ఎంత? 5%. నువ్వెలా గెలిచేస్తావు 21 స్థానాలు? నీకు 80% అటు నుంచి కొట్టుకొచ్చింది.
నీదొక 5,000 6,000 టీడీపీకి కలిసే కాబట్టి వాళ్ళు 134కి వచ్చారు. ఇది ఎప్పుడు కూడా ఇలా రాంగ్ కాన్సెప్ట్లతో రాంగ్ లెక్కలతో వెళ్ళారు వాళ్ళు. దమ్ముంటే ఆనాడు మడమ తిప్పని నాయకుడు, మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ ఒకవేళ తలుచుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సహకారం కూడా ఉండేది. కానీ ఆయన నా చేయి తీసుకోవాలా. నేను ఇండివిజువల్ ఫైట్ చేస్తాను అన్నాడు. నేను ఇది చేశాను, ఇది చేస్తాను, నన్ను గెలిపించండి అన్నారు. అంతేగాని ఎవ్వడితో లాలోచిపడలే. అది నాయకత్వం అంటే, అది మగతనం అంటే. ఈ రోజుకి మేము కాలర్ ఎగరేసుకొని ఇది మా పార్టీ, ఇది మా నాయకుడు అని ఎందుకు అంటున్నామంటే ఈ నిజాయితీని బట్టే. ఓడేం గెలిచాం పక్కన పెట్టండి, జయాపజయాలు దైవాదేనాలు, కానీ మేము ఏమేమన్నది మాకు అనవసరం. మా నిజాయితీ, మా నాయకుడి యొక్క నిజాయితీ. కానీ ఈ చంద్రబాబు నాయుడు మోదీకి తిట్టాడు, మరి పవన్ కళ్యాణ్ మోదీకి తిట్టాడు, పవన్ కళ్యాణ్ మోదీకి పొగిడాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి తిట్టాడు. అందరూ కలిసిపోయినారు. ఇందులో ఏమైనా క్లారిటీ ఉందా? ఏమైనా ఒక నిజాయితీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? నిజాయితీ ఉంటే పనులు చేస్తారు. రాజకీయాల్లో కాదు, మాకుందని చెప్తున్నా. రాజకీయాల్లో నిజాయితీ ఉంటది లేదని మరి అడగొచ్చాము. అదే అడగబోతున్నారా? శాశ్వత మిత్రుడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజాయితీకి వెళ్ళారు. ఎక్కడ రాజకీయాల్లో తప్పు చేయలేదు, ఎవరితో చేయి కలపలేదు. కలిపితే మాకెందుకు ఈ పరిస్థితి ఉంటుంది? కలపకుండా నిజాయితీకి వెళ్ళారు, వాళ్ళు కలిపారు. అదొక అడ్వాంటేజ్ అయింది వాళ్ళు గెలవటానికి. అంతేగాని 11 స్థానాలు రావడానికి మాకేదో ఓట్ షేర్ లేదనుకోవడం చాలా పొరపాటు. నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవరు కూటమిలో. ఇప్పుడు పెడితే ఎలక్షన్ మీరు 5 సంవత్సరాలు వెళ్ళక్కర్లా. ప్రజల్లో అంతటి తిరుగుబాటు వచ్చింది. అంతెందుకు ఇప్పుడు ఈ మధ్య జరిగిన సర్వేల్లో కూడా తేలిపోయింది, 70-80 మంది ఎమ్మెల్యేలు ఉన్నపళంగా పోతారని వాళ్ళకే రిపోర్ట్ వచ్చింది.